హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియోలో మనము ఈ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేద్దాము. ఇది 2001లో జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్‌గా అడిగిన క్వెషన్. క్వెషన్ ఏంటంటే డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి మాకు ఒక ఫంక్షన్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్‌ని డొమైన్ అంటే ఏంటి? డొమైన్ అంటే మనం ఒక ఫంక్షన్ డిఫైన్ అయ్యేలాగా ఆ ఫంక్షన్‌కి ఇచ్చేటువంటి ఇన్పుట్స్ యొక్క సెట్. అంటే ఎగ్జాంపుల్‌కి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 అనే ఒక ఫంక్షన్ మనం తీసుకుంటే మనం ఇచ్చేటువంటి ఇన్పుట్స్ యొక్క సెట్‌ని డొమైన్ అని చెప్తామండి. ఇన్పుట్స్ యొక్క సెట్ ఏంటి అంటే, మనము ఈ ఎక్స్ ప్లేస్‌లో ఏ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అన్నదే మనకి డొమైన్. మనం సబ్స్టిట్యూట్ చేసే వాల్యూస్ ద్వారా ఒక ఆన్సర్, డెఫినైట్ ఆన్సర్ అనేది రావాలి. అంతేగాని అన్‌డిఫైన్డ్ వాల్యూస్ రాకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? అంటే మనకి ఒక ఫంక్షన్ ఇచ్చి దాని యొక్క డొమైన్ అడిగారు అంటే ఆ ఫంక్షన్ ఎక్కడైతే డిఫైన్ అవ్వదో ఆ వాల్యూస్ని మనం తీసేస్తే ఆటోమేటిక్గా మనకి డొమైన్ వస్తుంది. ఇప్పుడు ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2లో ఈ ఫంక్షన్కి నువ్వు ఏ ఇన్పుట్ అయినా ఇచ్చుకోవచ్చు. రియల్ నెంబర్స్లో ఏ రియల్ వాల్యూ అయినా దీనికి ఇన్పుట్గా ఇచ్చుకోవచ్చు. నువ్వు ఏ నెంబర్ ఇచ్చినా కానీ కంపల్సరీగా ఒక అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది. కాబట్టి దీని యొక్క డొమైన్ రియల్ నెంబర్స్, సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్. ఇప్పుడు ఇంకొక ఫంక్షన్ తీసుకుందామండి, 1/x-1. ఇప్పుడు దీనికి నువ్వు ఏ ఇన్పుట్ ఇచ్చినా కానీ ఒక పర్టికులర్ ఆన్సర్ జనరేట్ చేస్తుంది ఎక్సెప్ట్ వన్ వాల్యూ. అదేంటి అంటే నువ్వు 1 ఇన్పుట్గా ఇచ్చావనుకో, ఇన్పుట్గా ఇవ్వడం మీన్స్ ఈ వేరియబుల్ ప్లేస్లో ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయడమే. 1 నువ్వు దీనికి ఇన్పుట్ ఇచ్చావనుకో ఏమవుతుందండి, 1/1-1 దట్ ఈక్వల్ టు 1/0 విచ్ ఈజ్ ఏ అన్డిఫైన్డ్ వాల్యూ. అంటే ఈ ఫంక్షన్కి నువ్వు 1 ఎప్పుడైతే ఇన్పుట్గా ఇచ్చావో ఇది ఒక అన్డిఫైన్డ్ వాల్యూని జనరేట్ చేస్తుంది. కాబట్టి దీని యొక్క డొమైన్ ఏమవుతుంది అంటే టోటల్ రియల్ నెంబర్స్లో నుండి ఆ 1 ఒక్కదాన్ని తీసేస్తే సరిపోద్ది. ఇంక మిగతా ఏ నెంబర్ ఇచ్చినా కానీ ఇది ఒక ఆన్సర్ని జనరేట్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది కదండి డొమైన్ అంటే. ఇప్పుడు మనకిచ్చిన ఫంక్షన్కి డొమైన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ మీరు గమనిస్తే న్యూమరేటర్ బై డెనోమినేటర్ ఫామ్లో ఉంది మన ఫంక్షన్. అండ్ ఇందులో న్యూమరేటర్లో లాగరిథమిక్ ఫంక్షన్ ఉందండి. ఎప్పుడైనా ఫ్రెండ్స్ లాగరిథమిక్ ఫంక్షన్ ఉండి ఇక్కడ ఒక వాల్యూ బేస్గా ఒక వాల్యూ ఉంటుంది కదా, ఇది డిఫైన్ అవ్వాలి అంటే కంపల్సరీగా ఈ ఏ వాల్యూ గ్రేటర్ దెన్ 0 ఉండాలి, అలాగే ఈ బి వాల్యూ కూడా గ్రేటర్ దెన్ 0 ఉండాలి. అప్పుడు మాత్రం మనకి లాగరిథమిక్ ఫంక్షన్ అనేది డిఫైన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ బేస్లో 2 ఉంది. 2 ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్ కాబట్టి ఇంకా మనకి బేస్తో సంబంధం లేదు. కంపల్సరీగా ఈ x+3 అనేది ఎంత ఉండాలండి, గ్రేటర్ దెన్ 0 ఉండాలి. అంటే అదొక కండిషన్, x+3 ఈజ్ గ్రేటర్ దెన్ 0. ఓకేనా? సో అది పక్కన పెడతాం. నెక్స్ట్ ఇక్కడ డినోమినేటర్గా ఉన్న ఫంక్షన్ మీరు గమనిస్తే ఇట్ ఈజ్ ఏ పాలినామియల్ ఫంక్షన్. ఇంకా చెప్పాలంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫంక్షన్. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫంక్షన్కి x² + 3x + 2 ఇప్పుడు ఈ ఫంక్షన్కి నువ్వు ఏ ఇన్పుట్ ఇచ్చినా పర్వాలేదు, అవుట్పుట్ జనరేట్ చేస్తుంది. కానీ మనం దీన్ని కేవలం ఈ ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూగా కాదు, ఇప్పుడు ఇది డినోమినేటర్గా ఉంది. టోటల్గా ఈ ఫంక్షన్ అనేది ఒక ఆన్సర్ని జనరేట్ చేయాలి అంటే ఈ మొత్తం వాల్యూ అనేది ఒక ఆన్సర్ జనరేట్ చేయాలి అంటే 0 అవ్వకూడదండి. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ ఇది 0 అయిపోయింది అనుకోండి, అనుకుందాం ఇది 0 అయిపోయింది అని అనుకుంటే అప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది చెప్పండి, log of x+3/0. డెనోమినేటర్లో 0 ఉందంటే ఈ వాల్యూ అనేది అన్డిఫైన్డ్. అంటే ఇది ఒకవేళ 0 అయిపోతే ఈ ఫంక్షన్ అనేది అన్డిఫైన్ అయిపోతుంది. కాబట్టి మనకి ఈ కండిషన్తో పాటు ఇంకొక కండిషన్ ఏంటండి, x² + 3x + 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఓకేనండి? సో ఇప్పుడు ఈ +3 నెట్స్ ట్రాన్స్పోజ్ చేసేయండి, ఈ గ్రేటర్ దెన్ సింబల్ అలాగే ఉంచండి. x ఈజ్ గ్రేటర్ దెన్ -3 ఇది ఒక కండిషన్ మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ మనం దీనికి ఫ్యాక్టరైజేషన్ ఉపయోగించి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా. సో x² + 2x + x + 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అంటే జీరోస్ ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం యూజ్ చేస్తాం చూడండి అది. సో ఇక్కడ ఏది కామన్గా ఉందండి, x కామన్గా ఉంది. x × x + 2 + 1 × x + 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో x + 2 × x + 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో x + 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ x + 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ యాక్చువల్గా అంటే ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే 0కి ఈక్వల్ కాకూడదు. 0కి ఈక్వల్ కాకూడదు అంటే కంపల్సరీగా ఈ వాల్యూ 0 అవ్వకూడదు, ఈ వాల్యూ 0 అవ్వకూడదు. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఒకటి 0 అయిపోయింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఆన్సర్ 0 వచ్చేస్తుంది.
ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి ఈ 2 కూడా 0 అవ్వకూడదు కాబట్టి అని పెట్టాను. ఇప్పుడు ఈ +2 ఎడపకు పంపించాను. అంటే x ఈజ్ నాట్ ఈక్వల్ టు -2 అండ్ x ఈజ్ నాట్ ఈక్వల్ టు -1. సో, కండిషన్స్ రాసుకోండి. x ఈజ్ నాట్ ఈక్వల్ టు -2, x ఈజ్ నాట్ ఈక్వల్ టు -1. అసలు ఇదంతా ఎందుకు చేసాము అంటే, ఈ ఫంక్షన్ డిఫైన్ అయ్యేలాగా మనకి x వాల్యూస్ ఏంటనేది తెలుసుకోవడం కోసమే చేసాం. దాన్ని మనం ఆపోజిట్ వేగా వెళ్తున్నాం. అంటే ఇది ఎక్కడెక్కడ డిఫైన్ అవ్వదో ఆ వాల్యూస్ మనం తీసేస్తాం అన్నమాట. అది మీకు ఇప్పుడు చెప్తాను నేను. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇప్పుడు మనకి 3 కండిషన్స్ ఉన్నాయి కదండి. ఓకేనా? 3 కండిషన్స్. దీన్ని బట్టి మనం డొమైన్ చెప్పేయచ్చు. జనరల్గా డొమైన్ మనం ఒక రియల్ లైన్ మీద తీసుకుంటాం. 0, 1, 2, 3 సో ఆన్ టు +∞ అండ్ -1, -2, -3 సో ఆన్ టు -∞. సో దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ ద రియల్ లైన్ అని చెప్తాము. ఇప్పుడు ఈ రియల్ లైన్లో ఎక్స్ వాల్యూస్ మనం కొన్ని తీసేస్తాం. ఆ కొన్ని కూడా ఇది ఎక్కడైతే డిఫైన్ అవ్వదో అక్కడ. x ఈజ్ నాట్ ఈక్వల్ టు -2. x అనేది -2 దగ్గర డిఫైన్ అవ్వదు కాబట్టి -2 తీసేయాలి. అలాగే -1 తీసేయాలి. అలాగే x ఈజ్ గ్రేటర్ దెన్ -3 ఉండాలి. -3 కన్నా పెద్ద వాల్యూసే తీసుకుంటుంది. ఒకవేళ -3 కన్నా చిన్నవి అయిపోతే అప్పుడు ఇది నెగిటివ్ అయిపోతుంది. ఇది నెగిటివ్ అంటే లాగరిథమిక్ ఫంక్షన్ డిఫైన్ అవ్వదు. అంటే టోటల్ ఎంటైర్ ఫంక్షన్ డిఫైన్ అవ్వదు. కాబట్టి ఇప్పుడు జాగ్రత్త చూడండి. ఈ 3 కండిషన్స్ని కంబైన్ చేయాలి. x ఈజ్ గ్రేటర్ దెన్ -3 అంటే -3 కన్నా పెద్దది. చాలామంది -3 కన్నా పెద్ద ఏంటి ఇవన్నీ వచ్చేస్తాయి అనుకుంటారు. ఇవన్నీ కావండి. ఇవన్నీ కూడా -3 కన్నా చిన్నవి. ఇవన్నీ కూడా -3 కన్నా పెద్దవి. అంటే ఈ అన్ని వాల్యూస్ తీసుకోవచ్చు ఈ కండిషన్ ప్రకారం. నెక్స్ట్ x ఈజ్ నాట్ ఈక్వల్ టు -2 ఇది తీసుకోకూడదు. అలాగే x ఈజ్ నాట్ ఈక్వల్ టు -1 ఇది కూడా తీసుకోకూడదు. పోనీ 3ని తీసుకోవచ్చా? -3ని కూడా తీసుకోకూడదు. ఎందుకంటే గ్రేటర్ దెన్ అన్నాడు కానీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని అనలేదు. కాబట్టి మనకి డొమైన్ ఏమవుతుంది చూడండి. డొమైన్ ఏమవుతుందండి? ఫస్ట్ -3 నుండి ఆ తర్వాత ఇన్ఫినిటీ వరకు ఏదైనా తీసుకోవచ్చు. ఈ బ్రాకెట్ పెట్టానంటే ఈ లాస్ట్ వాల్యూ ఇది తీసుకోవడానికి కుదరదు. ఇన్ఫినిటీ పెట్టినప్పుడు కంపల్సరీగా మనం ఈ బ్రాకెటే పెడతాం. ఓకేనా? ఒకవేళ నేను ఇలా కాకుండా ఇలా పెట్టాను అనుకోండి. దీన్ని క్లోజ్డ్ అంటాము, దీన్ని ఓపెన్ అని అంటాం. క్లోజ్డ్ అంటే ఈ వాల్యూ కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అదే ఓపెన్ అంటే ఈ వాల్యూ ఇంక్లూడ్ అవ్వదు, ఇక్కడ ఉండదు. ఇప్పుడు నేను ఇలా పెట్టాను చూడండి, ఓపెన్ అని చెప్పాను కదా. అంటే ఈ -3 రాదు, మనకు రాకూడదు కదా, అందుకని ఇది పెట్టాను. అంటే ఇప్పుడు నేను ఇది రాసానంటే ఈ అన్ని వాల్యూస్ వచ్చేస్తాయని అర్థం. కానీ మనకి ఇవన్నీ రాకూడదు. ఇవన్నీ రావచ్చు, బట్ -2, -1 రాకూడదు. కాబట్టి ఇందులో నుండి -2, -1 అనేది తీసేద్దాం. సో దిస్ ఈజ్ ద డొమైన్.